సార్. మళ్ళీ ఆ 3 ఒక్కొక్క కొమ్మకి మళ్ళీ 3 కొమ్మలు వచ్చినాయి. అట్లా కింద 3 పుట్టినాయి, తర్వాత మళ్ళీ 3 అట్లా 3 వస్తానే ఉన్నాయి. చూడండి ఈ చెట్టుకి ఒకే చెట్టు 1 2 3 పుట్టినాయి. మళ్ళీ ఒక్కొక్క కొమ్మకి వచ్చేసి 3-4 కొమ్మలు ఉన్నాయి. ఏ రోజుకి కూడా పోత కింద అవుతూనే ఉంది. అంటే బరువై పడిపోయింది, లేకపోతే చూడటానికి బాగుండేది. వాటర్ పెట్టినప్పుడు బరువు ఎక్కువ వాలిపోయింది. ఇట్లాంటి బలమైన అంటే ఎంత అచ్చు పెట్టుకోవాలి. అవును, అప్పుడు కొద్దిగా పెద్ద చెట్లు పడతాయి. ఇప్పుడు అందుకని మనం ఏంటంటే వైరస్ భయం ఉన్న వాళ్ళకి ఇంద్రా 5 ఫస్ట్ ప్రిఫరెన్స్. మాకు వైరస్ బాగా వచ్చింది తట్టుకోవాలని అడిగిన వాళ్ళకి ఇంద్రా 5. కొంచెం అటు ఇటు పర్లేదు, మేము మందులు బాగానే చేసుకుంటాం, దిగుబడి తగ్గకూడదు అనుకుంటే చిత్ర. అయితే చివరికి 2 ఈక్వల్ అవుతాయి. చిత్ర ఇంద్ర ఈక్వల్ అవుతుంది దిగుబడులు. ఇది మాత్రం 35-40 తగ్గలదు. ఎందుకంటే ఇవి కొంచెం తేడా అంటే డీవియేషన్ అంటే డిస్టెన్స్ వచ్చినా కాయ గ్రెయిన్స్ ఎక్కువ, విత్తనాలు ఎక్కువ కాబట్టి, కాటలు ఎక్కువ కాబట్టి. ఇది కూడా చిక్కనే, మనం చూసిన చిత్ర ఇంద్రా 5 చిక్కనే. అక్కడ మనం ఎర్రకొండపల్లి ఎక్కువ అక్కడ కూడా చిక్కనే కాబట్టి దిగుబడికి వచ్చేసరికి 2-40 అవుతాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి పచ్చికాయ, మనకి ఇప్పుడు వర్షాలకు తాలు అవుతుంది, పచ్చికాయ బాగా నలుపు ఉంటుంది ఇంద్రా 5 అనేది చిత్రా కన్నా. సో ఇంప్రూవ్డ్ అని తేజాలని ఇంప్రూవ్డ్. మనకి ఇక భయం అనేది ఉండదు. తాలు భయం, వైరస్ భయం, నల్లి భయం, కాటాల భయం, దిగుబడుల భయం, ఏ భయం అంటూ ఉండదు రైతుకు వచ్చేసరికి. మార్కెట్లో పోయినా సరే ప్రతి కాయ సూపర్ డెలక్స్ కింద పోయిద్ది. ఇప్పుడు మనం ఇది 2వ కోత కాయ కదా, ఫస్ట్ కోత కాయ కూడా ఫస్ట్ కోత కాయ ఎప్పుడైనా డెలక్స్ కిందే ఉంటుంది. ఇది రెండో సెకండ్, ఇవి రెండోసారి పడ్డ కాయలు ఇవి. 3 కూడా చూడు ఎట్టున్నాయి. ఇవి 3వ కోత కాయలు కూడా, చివరి కాయలు కూడా, ఈ మధ్య కాయలు కూడా డెలక్స్గానే ఉన్నాయి, సైజుగానే ఉన్నాయి. సైజులో తేడా లేదు, కింద నుంచి ఒకే కాదు. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే రేపు మనం రైతుకు వివరించడానికి బాగుంటుంది. అసలు ఇంకా అక్కడ ఎర్రగొండపల్లిలో ఇంకా లేతలు ఉన్నాయి. ఒక వారం ఆగి హైట్ ఒక్కోసారి మరి కోసింది కాబట్టి పడిపోయింది. అదే కోయకుండా ఇంకా బాగుండేది. కోయకుండా కోసింది 2 క్వింటాలే, కానీ ముందుగానే చేసేది మన ఆగాల్సింది. కోత పైకుండా బాగుంది. ఒకటే చెట్టు కదా. ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడు, కింద 4 వచ్చినాయి, 3 వచ్చినాయి. 3కి మళ్ళీ ఒక్కో దానికి 3 అట్లా స్టెప్ బై స్టెప్. అన్ని కొమ్మలు 2 పెట్టింది. క్వాలిటీ సైజు అసలు చెప్పే విషయం సైజు మొత్తం ఇందులో బర్కద్దా. ఎండింగ్ దాకా సైజు తగ్గడం లేదు.
సైజ్ తగ్గదు సార్. బికాజ్ ఆఫ్ కారణం ఇంకోటి ఏంటంటే పచ్చికాయ కూడా నలుపులో ఉంది. సో మనకి డిసెంబర్లో వర్షాలు పడ్డా తాలు భయం అనేది ఉండదు, మచ్చ భయం ఉండదు. తేజాలు కదా చాలా వరకు ఉండదు, కానీ ఇందులో అసలే ఉండదు. తాలు కింద నుంచి కూడా లేవు. ఇది చెట్టుకే తాలు కనపడలేదండి, కళ్ళలో ఇది ఒకటే చెట్టు. మా మేడం ఉన్నారు. వాళ్ళు అగ్రికల్చర్లో చేస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం. ఇదండి ఇంద్రఫాయ. కొయ్య పెట్టదు అట్లా రౌండ్ ఉంది. అదే కొయ్యకుండా ఉన్నట్టయితే అన్నీ నిలబడి ఉండే మనకి కంటికి బాగా కనపడుతుంది. సరే కోసి మెలేసారుగా తాళతి అంటే తాళకుండా ఉంటుంది. మేడం మీరు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఇంక మా మిస్సెస్తో మాట్లాడితే రీసెంట్ ఇది. అవునా? కాదు కాదు, మా మిస్సెస్ కోసినప్పుడు ఉండ చూడతారు కండి, ఉండ చుట్టింది ఇది ఇది. సో అయినా సరే ఇబ్బంది లేదు. ఫార్మర్ కొంచెం తొందరపడ్డాడు ఫస్ట్ కటింగ్, అట్లా కాకుండా బాగా ఆగినట్టయితే బాగుండేది. కొంచెం టైం తీసుకున్నట్టయితే బాగుండేది సార్. బాగుండేది. ఆకుల్లో కాయలు కనబడవు, పండితేనే తప్ప. కోయటం వల్ల చెట్టు మొత్తం బరువు మీద, కాయ బరువు మీద కింద పడిపోయింది. అవును. ఈ చెట్టు కూడా చూపిస్తాను. ఇంద్రఫాయ అండి. కోయిని చూపించాను, కోసిని కూడా చూపిస్తున్నాను మీకు. అన్ని చోట్ల మనకు నేరు కోటప్పకొండ చిలకలపేట దగ్గర ఈ లొకేషన్ అండి. బ్లాక్ సాయిల్. ఒకసారి ఆ కొమ్మ కూడా చూపించాను. ఆ చెట్టు ఒక పై కొమ్మ వెళ్ళింది, ఆ పై కొమ్మ నుంచి రెట్ట కాస్తుంది. మనకి కాయడంతో పాటు మొక్క యొక్క క్యారెక్టర్ రెసిస్టెన్స్ పవర్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు కాస్తుంది, కింద నుంచి పైదాకా ఎలా ఉంది, ఆకు ఎలా ఉంది, ఈ టైంకి కూడా ఎలా ఉంది అనేది మనకి ప్రతి రైతు ఏ ఫీల్డ్కి వెళ్ళినా గమనించుకోవాలండి. అంటే వైరస్ టాలరెంటా కాదా, వైరస్ని ఎంతవరకు తట్టుకుంటుంది, మరి తట్టుకుంటుంది కాబట్టి పచ్చికాయ ఎలా ఉంది, పండుకాయ ఎలా ఉంది, ముడత వస్తుందా లేకుంటే ఎట్లా ఉందని కూడా మనం గమనించుకోవాలి. ఆ చెట్టు కూడా చెప్పింది. అది ఒకటే ఒక్క కొమ్మ, పై కొమ్మ. ఇది ఎన్ని కాయలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. మళ్ళీ దీని పక్కన అన్నీ ఒకటే చెట్టు, దాని కింద ఒకటే చెట్టు, సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ. అది ఇంద్రఫాయ యొక్క దమ్మండి. చెట్టు యొక్క విధానం బాగా హెవీ బుషి ఉంటుంది. సైడ్ ఇది ప్రతి కొమ్మ కూడా ఇందులో అదే పెద్ద కొమ్మలు బాగా పైకి వస్తే బాగా కాసుకుని వెళ్ళిపోతాయి, అక్కడక్కడే ఉండవు. ఇది కూడా ఇందులో అదే చూడండి. ఇప్పుడు మనకి తుఫాన్ వచ్చినా కానీ ఈ కొమ్మలేదు, గాలి వాన తుఫాన్ పడ్డాక. అసలు మా ఇద్దరు కార్ చేయ అక్కడే ఉంది. కొమ్మ కూడా అందులో అదే. ఇదండి ఇందిరా 5 శ్రీ సాయి స్వరూప నుంచి. కింద కొమ్మలు ఉన్నాయి, ఈ ఓన్లీ మెయిన్ కొమ్మనే మేము లేపు చూపిస్తున్నాం, మధ్యలో కొమ్మని, కానీ కింద రౌండ్ కొమ్మలు ఉన్నాయి. ప్రతి కొమ్మకి ఫుల్గా కాయలు ఉన్నాయి. ఆల్రెడీ కటింగ్ పడేసింది. ఎకరానికి 5 చొప్పున, ఇది ఎకరం ఒక 2.5 కోసారు ఫార్మర్. ఎర్లీగా కోసారు, కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండేది కాదు. సో ఇదండి ఎండింగ్ వరకు కూడా సైజు తగ్గదు. ఇప్పటికి కూడా ఆకు చూడు ఎంత మందం ఉంది. ఇది మనకు కావాల్సింది. ఏ వెరైటీస్ సెలెక్ట్ చూసుకున్నా మనం ఎటువంటి ఫీల్డ్స్కి వెళ్ళినా సరే ఆకు ఎలా ఉంది, మందం ఉందా, నలుపులో ఉందా, లేకపోతే మీడియం కలర్లో ఉందా, ఇవన్నీ మనకి ఎందుకు ముఖ్యమంటే వైరస్ని తట్టుకునే విధానం అనేది ఇక్కడే మనకి చెట్టు యొక్క ఆకులోనే మనకు తెలిసిపోద్ది. రెసిస్టెన్స్ పవర్ ఉందా లేదా అనేది. అంటే చూడండి, ఇది మనకి ఒక బీఎస్ఎఫ్ ఫార్మర్ ఫస్ట్లో వస్తే ఎలా ఉందో ఆ రకమైన విధానం ఇది. ఈ కాండం మందం కానీ కలర్ కానీ ఈ రెసిస్టెన్స్ పవర్ కంటికి కనిపిస్తూ ఉంది. అదే రెసిస్టెన్స్ పవర్ లేకపోతే పక్క తోటలు ఎలా అయితే ఎగిరిపోయి ఉన్నాయో అలా ఎగిరిపోయేది.
సరే ఇదంటే ముదర అనుకోవచ్చు, ఇది కూడా లేతలే. ఇప్పుడు లేతకు వచ్చి లేత ఇగులు కూడా ఇది ఎంత బాగుంది, బెండ్ కాకుండా. వైరస్కి నల్లికి వంగలేదు. అందుకే ఇందిరా 5 వైరస్ భయం ఉన్న చోట ప్లాన్ చేసుకోవచ్చు. తేజాల్లో కావాలనుకుంటే ఇది ఒకసారి మెయిన్ కమ్మని సెంటర్లో చూద్దామా? బాగున్నాయి కింద ఇస్తుందా? సో అదండి. థ్యాంక్ యూ సో మచ్.